షిట్. చేయి తడి అయిపోయిందన్న మళ్ళీ. పొడుగునేగా ఆడుతుంది. ఆడుతున్నాం అయ్యా బాబు. బయట దానితో ఇంకో ఫైట్, మీతో ఇంకో ఫైట్. అంత సీన్లు అనుకున్నా. పొడుగుని ఆడుకున్నా అండి. బయట దానితో ఆడుతున్నా. ఎంత టాలెంటెడ్ కాదు అయ్యా. ఏదో చిన్న పార్టీ ప్లేయర్ను. అప్పుడు తిట్లు తినిచ్చుకుంటా. కూర్చొని ఆడితే నడుము పోతుందన్నా. ఏం చేస్తాం? అదే షుష్ అంటున్నాను చూడు మధ్యలో. మీరు ఏంటి వాళ్ళకేం ఏదోలే అన్న మేము కొట్టలేములే అన్నాడు చూడు మధ్యలో ఒకసారి. వాళ్ళకి ఒకసారి కొడితే నేను షుష్ అన్నా చూడు. వాళ్ళకేమో ఏదో కొట్టాములే మిమ్మల్ని అన్నాడు చూడు. నేనేమన్నా ఏదయ్యా దామలయ్యా అన్నాను. అది వెళ్ళదండి నువ్వు. కానీ వాళ్ళకి అర్థం కాదా. అదే నేను వాళ్ళేం అనలే. నేను దామలే తాగుతున్నా. మంచి క్యాంపింగ్ చేస్తున్నారు. ఎవరు మాటన్నా వెళ్తాను. కొట్టేసిండే నాకు రిపోర్ట్ పెట్టి ఏమన్నా వచ్చామన్నా పంటలే ఉండు. నేను కవర్లో ఉన్నా. ఇటు పక్కరా బ్యాక్ సైడ్ నుంచి రా. ఇక్కడ వాల్ వేస్తే ఫస్ట్ వాల్ బ్రేక్ చేస్తున్నాను. వాళ్ళు ఏమన్నాగా ఇద్దరు వెళ్తలేదయ్యా. చా డెజర్టేకల్తో ఒక షాట్ ఇచ్చా. ఒకప్పుడు నేను, లోకి, ఐరన్ మ్యాన్, ధ్రువ మేము నలుగురు ఆడేవాళ్ళం రూమ్ మ్యాచ్ ఎవరితో అయినా. అటు పక్కేమో బ్యానర్, స్ట్రైకింగ్, సిఆర్ఎల్, బక్కీ, క్యాప్టెన్ ఉండేవాళ్ళు. ఇంకా స్క్వాడ్లు మారేవాళ్ళు కదా. మొబైల్ ఇష్యూ. వాళ్ళే నాకు తొందరగా బిల్లాంగా ఒక బుల్లెట్ కొట్టి అయిపోతాడు. ఒక బుల్లెట్ కొట్టచ్చుగా. లీడింగ్లోకి వెళ్ళకూడదు. ఏదో అప్పుడప్పుడు వస్తాడు. అసలు మానేసాడు. ఇంట్రెస్ట్ పోయింది ఫ్రీ ఫైర్. అప్పుడు అమ్మో అరాచకం. ఎనీ టైం రాత్రి 2 గంటలైనా 2 అయినా 3 అయినా రూమ్ మ్యాచ్ అయినా బిఆర్ అయినా సిఎస్ అయినా వచ్చేవాళ్ళు. ఎవరితో వీళ్ళతోనా? ఇంకా అబ్బో వాళ్ళందరూ తెలుసా నీకు? నైట్ టైము 1 ఇయర్ ఏమో అనుకుంటా గట్టిగా లేవు. నైట్ 2 o'clock అప్పుడు నా అకౌంట్ వేరే అకౌంట్ అలియన్స్ మీరా అని. అదేనా నువ్వు? నా అకౌంట్ పోయిన హ్యాక్ అయిందని చెప్పాను. అయ్యా అది నువ్వేనా? అది నేనే.
ఓకే అయితే ఎవరని వింటున్నా నేనెవరో అనుకున్నాను ఎప్పుడు ఇప్పుడు దాకా తెలియదేదా నేనే అని లేదు. చేసేవిగా అంటే ఏమైనా వచ్చేవాళ్ళ అంటే బిగినింగ్ మిస్టేక్. అది కొనుక్కో, లెవెల్ 4 వెస్ట్ కొను. బాన్సర్ కూడా కొనుక్కో, ఫస్ట్ లిమిట్ 2 వస్తాయి. ఒక్కసారి వస్తుందని అది బ్లాక్ వైర్ అనా ఇప్పుడు అన్లిమిటెడ్ రావట్లా వాంగ్లేనా తెలుసులే. ఆ అకౌంట్ పోయిన తర్వాత హల్క్ బాయ్ స్టార్ట్ చేశాను అన్న చాలా రోజు తర్వాత. హల్క్ బాయ్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో కూడా వేరే తెచ్చేసాడు. తర్వాత ఎస్కే మేరలో దిగావా? ఏ వాలేజ్ డౌన్ చేద్దా, వాలీ ఫస్ట్ వాలీ నా దగ్గర వచ్చేస్తున్నాడు. చాలే చాలే చాలే, ఎంతసేపు ప్యాక్ వేస్తావా ఎవరైనా? కూర్చో కూర్చో. ఎరగొట్టేసారు, ఎరగలా కుళ్ళు పోతలే. కాదన్నా అకౌంట్ ఫ్రెండ్ గడికి ఇచ్చానన్నా అంతే గద్ద చేసా. మరి సతీష్ ఇల్లు అట్ట పరిచయం నీకు? గేమ్లోనే పరిచయం అకౌంట్ తీసుకున్నావా? మీదెవరు? ఏ సతీష్ వాళ్ళు కూడా ఆవురేగా, ఏలూరు కదా. దానాదా ఆవురే, క్రిమినల్ పీజీ కూడా ఆవురే, పెద్దపల్లి. క్రిమినల్ పీజీ, క్రిమినల్ హెచ్ అది పెద్దపల్లి. కానీ అప్పుడు రూమ్ లాంటి చెప్తూ ఉండేదన్నా మామూలు ఉండేది కాదు. పెద్దపల్లి చిన్నపల్లి అట్టేగా. పొద్దున పూట ఏం చేస్తావు? ఎవరన్నా నేనేం లేదన్నా ఇక్కడే ఉంటాను. ఇప్పుడు మేళారంలో ఉన్నా ప్రెసెంట్ అయితే. నేను చదువుకుందామని ఇంటర్ అయిపోయింది ప్రెసెంట్ అయితే. డిగ్రీ జాయిన్ అవుదామా? అయిపోతాయి చూసుకో. ఇద్దరు లిట్టన్నా ఒక్క బుల్లెట్ పోతాడు తొందర. అసలు ఏంటన్నా అంటే బిగినింగ్ మిస్టేక్ అనుకో. పక్కనే ఉన్నాను నేను, తెలుసా విషయం? పక్కనే నేను ఉన్నాను తెలుసు, అయినా సరే చదివేస్తాను ప్యాక్ అయిపోకుండా. ఇప్పుడు అల్ట్రాను తీరు కరిసేసుకుంటూ ఉంటారు. అల్ట్రాను స్పైడీ. అవునన్నా ఎస్ఏ కెప్టెన్ తిరుగు గేమ్ ఆడట్లేదు కదా ఇప్పుడు. ఆడుతున్నాడు అప్పుడు, స్ట్రైకింగ్ అతనే కదా, తిరువేగా. స్ట్రైకింగ్ తిరువేగా ఆడుతున్నాడు. ఐడి కూడా లేదు కదా. ఈ అల్ట్రాన్ ఎక్కడ దాక్కున్నాడు? నా వైపు ఉన్నాడు, కరెక్ట్గా నా ఎదురుకుంటున్నాడు.
ఒక రౌండ్ కొడితే డిసైడింగ్ పోతాము. నాకు గిడ్లో ఉన్న వాళ్ళు మాత్రం మొత్తం తెలియదు కానీ నేను ఎవరో తెలియదు వాళ్ళకి చెప్పాలంటే. ఓ ఓకే 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 చెప్పట్లో ఎవరు ఎక్కడున్నాడు? ట్రై చేస్తుందా డిసైడింగ్లోకి వెళ్ళిపోతారు. ఇంకో రౌండ్ కొడితే డిసైడింగ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం వచ్చాం డిసైడింగ్లోకి. ఇంకోటి ఆడదాం ఉంటారు, అందుకే ఓడిపోదాం అది అన్నట్టు. ఛార్జింగ్ లేదు. నా దాంట్లో కూడా తగ్గిపోయిందన్న 12-13. నా దాంట్లో 11కి వచ్చేసింది. 11కి వచ్చేసింది. ఫస్ట్ స్పైడింగ్ కొడదాం, తర్వాత ఇంక మ్యాచ్ అయిపోయింది. ఇంకోటి రెడ్ గ్లూ వాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం. అల్ట్రాన్ వదిలేసి ఫుల్ డ్యామేజ్. మెడికిట్ వేస్తున్నాడు చూడు. స్పైడీ ఉన్నాడు చూడు. స్పైడీ ఇక్కడ ఉన్నాడు చూడు. ఏ పెట్టెల దగ్గర దాక్కున్నారు. కొట్టు కనీసం వాళ్ళని దా నా దగ్గరికి. అయిపోతావులే నువ్వు, చెప్పాగా. ఇప్పుడు చిల్లు అయిపోయింది అయ్యా. కొట్టడానికి ట్రై చేయి. ఫస్ట్ ఆల్టర్న్ అయిపోతే మ్యాచ్ కొట్టేద్దాం. ఫస్ట్ స్పైడ్ అయితే ఇచ్చేద్దాం. ఫస్ట్ స్పైడ్ అయిపోతే మనం అయిపోతే ఇద్దరు మనం అయిపోతే మనం 3 కొంటాం. ఫ్రీ ఫైర్ ఫ్రీగా ఇస్తాడు కాబట్టి తీసుకున్నావా? అల్టాన్ వదిలేసి అల్టాన్ దగ్గరికి వెళ్దాం. చూసుకో అల్టాన్ వదిలేసి. దా 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 దా
కుట్టేస్తున్నాడే నా దగ్గర గన్ లేకపోయినా సరే. ఒకటి వీగుతా నాకు ఇప్పుడు. అన్నం తినాలన్న ఆకలి బాగా పోయి తిన్నావా అన్నా? మనం టైంకి తినేస్తాం, 7ంటికి తినేస్తాం. ఏంటన్నా పొద్దున్న దాకా అట్లాగే ఉంటావా? ఎస్, నాకు కష్టం అన్న అట్లా. ఇంకేం చేయలేం. ఇప్పుడు చూడు ఇంకోటి అంటారు వీళ్ళు. హలో, పట్టేశారుగా అన్న ఇద్దరు కలిసి. ఏంటి వెళ్ళిపోయింది? మీరు అందరు అన్నం తిన్నారా? టిఫిన్ తిన్నానా? టిఫిన్ నేను మ్యాగీ తిన్నా. నేను ఇప్పుడు అన్నం తింటున్నా. ఎంత పొద్దున్నే ఉన్నా బ్రేక్ఫాస్ట్ ఏమనుకోవాలి, మళ్ళీ 12ంటికి అన్నా లెగిసేది. కలుద్దాం. అయ్యా మేము 7 లేగాలి అయ్యా, ఉంటా అయితే. 12ంటికి ఓకే. లెగిస్తే మొత్తం గేమ్లే. 7కి ఆడేది గేమ్ కొట్టే 7 గేమ్ ఉంటాయి. నా ఫోన్ ఆగదు అంత తొందరగా. సరే బిల్లా, ఉంటా, బాయ్. చెప్పు. ఇంకా ఆడుతున్నా. స్పీడ్ గేమ్ మాస్క్ ఏంటి ఎత్తిపోయాలంట. మాస్క్ వచ్చింది కదా అంటే నాకు అలాంటి రాలేదులే. లక్కీ వీలా ఏమన్నా చూడాల? ఏమి ఇది ఒకటి బాయిలర్ రోటీ అనేది వస్తుంది. చూస్తున్నా నియరింగ్ ఫేడెడ్ వీల్. అక్కడ కాదు, ఇక్కడ నీకు రైట్ సైడ్ లో ఫ్రెండ్ లిస్ట్ ఉందా? దాని పక్కన ఒక అమ్మాయి బొమ్మ ఉందా? దాని పక్కన ఉంది క్వశ్చన్ మార్క్ వేసుకుని ఉంది. క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది. ఏదో నొక్కి డైలీ టాస్క్ ప్రోగ్రామ్ రివార్డ్ వచ్చింది. అది కాదు, అమ్మాయి బొమ్మ ఉన్నది కాదు, ఆ అమ్మాయి బొమ్మ పక్కన ఎక్కడ? స్పిన్నా? లక్కీ వీల్ అని చెప్తే స్పిన్ అంటే స్పిన్ ఓపెన్ చేసా, చెప్పు. అది స్పిన్. చెప్పు. దాంట్లో నల్ల మాస్క్ ఒకటి, గోల్డ్ కలర్ డియర్ బొమ్మ మాస్క్ ఒకటి ఉంది కదా, ఆ రెండు నాకు వచ్చినాయి. ఆ రెండిట్లో ఎత్తితే మేలు. రెండు బేలలాగానే ఉన్నాయి కదా. అందుకే రెండిట్లో ఏదన్నా ఒకటే అన్న. దానికన్నా ఆ స్క్వాడ్ గేమ్ ఫుట్ మ్యాన్ మాస్క్ కొంచెం నల్లది, అదే నయం ఉంది కొద్దిగా. ఓ అసలు జింక మాస్క్ దేనికి బిల్ల? అది మొహంలో కలిసిపోతుంది. మొహం జింకనాయుడు. మనిషి జింకాయుడు. ఎన్ని టైమ్స్ వచ్చింది అది? 99. 99 పడిందా? లేదు, నాకు ఫస్ట్ 80% ఆఫ్ పడింది. ఫస్ట్ నాకు 80% ఆఫ్ పడింది. నాకు 99 పడింది. అయ్యా నేను ఉంటాను, నా ఛార్జింగ్ అయిపోయింది. అది సతీష్ అకౌంట్లో కూడా ఉంది. నాకు బ్యానర్ ఉంది, సతీష్ అకౌంట్లో బ్యానర్ ఉంది చూడు లోకి. సతీష్ అకౌంట్లో బ్యానర్ స్టార్ కూడా వేసి ఉంటా చూడు. నేను బ్యానర్కి స్టార్ ఉండి చూడు, అవతార్ కూడా ఉండిద్ది. సరిగ్గా చూడు, డీర్ బ్రౌన్ కలర్.
ఆరెంజ్ కలర్. ఇది బాగుంది డ్రెస్ ఇంకా. ఆరెంజ్ కలరా? సర్లే అయ్యా, ఉంటా బాయ్. ఛార్జింగ్ అయిపోయింది బిల్లా, 9 ఉంది. నా దాంట్లో 8 ఉంది. ఓన్లీ మార్నింగ్ 7కి వెళ్ళాలి డ్యూటీకి. సెన్సిటివిటీ చెప్పొచ్చుగా పెట్టుకుంటాం మేము కూడా. సరే అయితే సెన్సిటివిటీ అది ఎక్కడ ఉంది? 100, 85, 82, 89, 20, 63. పెట్టుకుని ఆగు. 100, 85, 85 అంటే Free Fire India. 82. తిరిగా రిలాక్స్ వస్తున్నా. ఢిల్లీ ఆగు, ఢిల్లీ ఆగమ్మా. Double takedown. ఇది హాయ్ చెప్తాను ఆగండి. హలో చెప్పమంటే అయ్యా నువ్వు. అయ్యా, స్టార్ట్ అయిపోయింది అయ్యా. చెప్పండి. ఏంటిదన్నా? సెన్సిటివిటీ చెప్పమంటే ఏం చెప్పినా సర్లే. 100, 85, 82, 89, 28, 63. 89. అదే స్నైపర్ స్కోప్ అంతే ఉండాలి. 28, బుల్లెట్ వన్ సైజ్ చెప్పవా? 52. 52. ఎక్కడ పెట్టాలి బుల్లెట్ వన్ సైజ్? చోటు వేలు పైన, చూపుడు వేలు పైన, ఎక్కడ? చూపుడు వేలు పైన, చివులు చెప్పయ్యా. మళ్ళీ చూపుడు వేలు పైన. చెప్పా ఆ? ఇడ్లు కూడా వేస్తామని చెప్పా. చెప్తున్నా కదా, చూపుడు వేలు పైన అని. చూపుడు వేలు పోయి నాకు చూపుడు వేలు ఎక్కడ కింద ఉంది. అక్కడే చెప్పు ఎక్కడ పెట్టాలి? దానిపైన పెట్టండి. చూపుడు వేలు ఎక్కడ లేదు ఇక్కడ. స్క్రీన్ షాట్ తీసి ఇంక పెడతాను. ఉంటా బాయ్. పెట్టు తొందరగా. గుడ్ నైట్. బాయ్.